హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము నెల్లూరు నుండి అమలాపురం వెళ్తున్నాము. అక్కడ దాకా ఎలా వెళ్ళాము అనేది నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. మా హస్బెండ్ అయితే డోర్ లాక్ చేస్తున్నారు. మా వాడైతే ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి ఉన్నాడు. మా తమ్ముడైతే మమ్మల్ని రైల్వే స్టేషన్లో దింపడానికి వచ్చాడు. మా వాడు ఆల్రెడీ కార్ ఎక్కి ఒక రౌండ్ అలా వెళ్ళేసి వచ్చాడు వాళ్ళ మామయ్యతో ఆడుకుంటూ. ఈరోజు మేము అమలాపురం వెళ్తున్నాము అగ్గిపాపని చూడటానికి. అగ్గిపాప అంటే మా కోడలండి, మా హస్బెండ్ వాళ్ళ అక్కయ్య వాళ్ళ పాప. మాకు ఆ పాప అంటే చాలా ఇష్టం, తను అక్కడే ఉంటుంది. సో మేము తన కోసమే వెళ్తున్నాం అమలాపురం. ఉంటుంది లేదు. మా వాడైతే ఒక్కసారి కారు ఎక్కారంటే దిగనే దిగడు. ఇంట్లోపల వాళ్ళ అత్తయ్య వచ్చింది, మా వాడి వాళ్ళ అత్తయ్య, మా హస్బెండ్ వాళ్ళ ఇంకో అక్క అనమాట. బుద్ధిగాడైతే కారు ఎక్కేసాడు. మా మామయ్య కూడా వచ్చారు. మేము ఇంకా బయలుదేరుతున్నాం కదా, అందుకని లగేజ్ పెట్టేస్తున్నారు మా హస్బెండ్ కార్లో. మా తమ్ముడైతే సరిగా పెట్టాడో లేదో అని చూడడానికి వస్తున్నాడు. విండోస్ ఓపెన్ చేసేసి మళ్ళీ వామిటింగ్ వస్తుంది. ఏసీ అయితే ఆఫ్ చేసేయమని చెప్పాను, ఎందుకంటే మాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కార్లో వెళ్ళేటప్పుడు. సో విండోస్ క్లోజ్ చేసి పెట్టమని చెప్పాను. ముందే ఎక్కువ హ్యాంగ్ ఎక్కువ వాడైతే ఒకటే గోల, ఇది నా దగ్గరికి రావాలనుకుంటా, వెనక్కి రావాలనేమో బాగా అల్లరి చేస్తాను, నడుస్తూ ఉన్నాడు. అస్సలు ఉండట్లేదు మా వాడు. మెల్లగా నా దగ్గరకు వచ్చేసాడు. నాకంతా ఏడ్చి నాకు రావాలని అనమాట. నా దగ్గరకు వచ్చాక అసలు ఏడవలేదు. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. దిగేసి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాలి. మా వాడిని అయితే మా తమ్ముడికి చేస్తున్నాను. వాడు అసలు ఫోన్ అంటున్నాడు. మా వాడైతే అస్సలు ఉండట్లేదు. మా తమ్ముడి దగ్గర బాగా గల్బా చేస్తున్నాడు. పాపం కష్టపడి పట్టుకుంటున్నాడు వాడు. రైల్వే స్టేషన్ చాలా ఖాళీగా ఉన్నట్లుంది.
ఎవరు కనిపించట్లేదు జనాభా. మా తమ్ముడైతే ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కునేదానికి అయితే వెళ్ళినట్టున్నాడు. అవును, అందుకే వెళ్ళాడు. ట్రైన్ అయితే సెకండ్ ప్లాట్ఫామ్లో ఉంటుందంట. సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాం. అస్సలు ఉండట్లేదు. మీరు కలుగుతారంటున్నాడు. వాడు ఫస్ట్ టైం అనమాట రైల్వే స్టేషన్కి రావడం. సో ట్రైన్ బాగా ఎక్సైట్ చేస్తున్నాడు. అస్సలు ఉండట్లేదు. మా హస్బెండ్, మా తమ్ముడు వాడిని పట్టుకొని తిప్పుతానే ఉన్న స్టేషన్ అంతా, అయినా కూడా అస్సలు ఉండట్లేదు. మా హస్బెండ్ అయితే ఇంకా ఫోన్ అన్నా ఇస్తే కామ్గా కూర్చుంటాడేమో అని ఫోన్లో కార్టూన్స్ పెట్టించి వాడి చేతికైతే ఇచ్చాడు. అయినా ఉండలేదు. నేను వచ్చి పక్కన కూర్చున్నాడు. ఫోన్ అయితే చూస్తున్నాడు. ఎంత అవాయిడ్ చేద్దామన్నా తప్పట్లేదు. వాడిని కామ్గా దగ్గర కూర్చోబెట్టడానికి తప్పట్లేదు ఫోన్ చూపించక. అయితే ఎంపీ దగ్గర ఉండమన్నారు. టికెట్లో ఎంపీ దగ్గర ఇచ్చారు. స్క్రీన్ ఎంపీ వెళ్ళిపోయాము. ఈ లోపల మా హస్బెండ్ టీ తాగారు. మా వాడికి అరుస్తున్నాడు వాటర్ బాటిల్ దగ్గర కూర్చొని బాగా. ఈ లోపల ట్రైన్ వచ్చేసింది. మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. మా వాడు ఫుల్గా ఫోన్ చూస్తున్నాడు. మా తమ్ముడు పిలిచినా కూడా పలకట్లేదు అస్సలు. లైట్ వేసి డిస్టర్బ్ చేస్తున్నా కూడా చూడట్లేదు. చూశాడు కానీ అస్సలు పట్టించుకోకుండా మళ్ళీ ఫోన్ సైడ్ చూసుకున్నాడు. ఇంకా పాలైతే కలిపిచ్చేసాను తాపి పడుకోబెడదామని. కానీ వాడు నైట్ 12 వరకు పడుకోలేదు. 12 వరకు ట్రైన్లో అంతా తిరుగుతూనే ఉన్నాడు. ఒక మార్నింగ్ 5కి మేము రాజమండ్రి వచ్చేసాము. రాజమండ్రి దగ్గర రైల్వే స్టేషన్ లైటింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మేము బస్సు ఎక్కి రావులపాలెం వెళ్తున్నాము. డైరెక్ట్ అమలాపురం బస్సు కూడా ఉంటుందంట, మాకు తెలియదు. అందువల్ల మేము రావులపాలెం బస్సు ఎక్కి వెళ్ళిపోయాము. కొంచెం బస్ ఫ్రీగా ఉంది అని.
రావులపాలెం బస్ స్టేషన్ దగ్గర వచ్చేసాను. బస్ అమలాపురం బస్ రావడానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేశాను అక్కడే నేను. ఈ లోపల మా వాడికి పాలు కల్పించేసాను. మా వాడు పాలు తాగుతూ ఉన్నాడు. వాడు పాలు తాగేసే లోపే బస్ అయితే వచ్చేసింది. ఈ లోపల బస్ ఎక్కేసి రెసిడెన్సీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే అనమాట రెసిడెన్సీ, ISVS రెసిడెన్సీ. బాగుంది కదా చాలా. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మా వాడు ఈ గ్యాప్లో నిద్రపోయాడు బస్సులోనే, కాబట్టి ఏం సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది. వెళ్ళే దారిలో పైకి వెళ్ళేలోపు ఒక చిన్న వినాయకుడు టెంపుల్ అయితే ఉంది. పూజారి గారు ఇప్పుడే వచ్చినట్లున్నారు. మేమైతే ఇప్పుడు లిఫ్ట్ ఎక్కేసి 4th ఫ్లోర్కి వెళ్ళాలి. మా హస్బెండ్కి అయితే ఫీవర్ వచ్చేసిందంట. ఆల్రెడీ కోల్డ్ కాఫ్ ఉంది. ట్రైన్లో ఏసీ కంపార్ట్మెంట్ అయ్యేసరికి చలికి ఫీవర్ వచ్చేసిందంట. దట్టు బస్ జర్నీ అంతా ఉంది కాబట్టి. ఇది ఇందాక చూసిన టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. మా వాడైతే మిర్రర్లోంచి బయటికి చూస్తూ ఉన్నాడు, లేచేసాడు ఈ గ్యాప్లో. ఇక్కడ నుంచి కూడా మొత్తం కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లే కనిపిస్తున్నాయి. గ్రీనరీ చాలా బాగుంది. మా అగ్గు పాప మా కోసం అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుందంట. ఇప్పటికే 2-3 టైమ్స్ కాల్ చేసింది. నేనైతే ఇంటి దగ్గరికి వెళ్తున్నాను కానీ ఏంటి దీని ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నాను. కానీ ఈలోపు ఇటు సైడ్ నుంచి సౌండ్ వచ్చింది నాకు. అది అక్కడ నుంచి అరుచుకుంటూ వచ్చేస్తా ఉంది. డ్రెస్ ఏదే, డ్రెస్ ఏదే. ఈ లోపల మా గలబాకి మా అత్తయ్య వచ్చేసారు బయటికి. మా సౌండ్స్ అది విని మేము ఫ్రెష్ అయిపోయి కిందికి వచ్చాం. పూజ జరుగుతుందంటే గరికతో పూజ చేస్తున్నారు వినాయకుడికి. మా పిల్లలు అయితే అక్కడ అన్నీ లాగేస్తున్నారు. ఇంకా ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళని తీసుకుని అయితే బయటకు వచ్చేసాను. లోపలే బ్యాక్ సైడ్, అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అంతా ఇక్కడ చెట్లు ఇదంతా ఉంది. ఇక్కడ మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఆ చెట్లు ఆకులంతా పీకేస్తూ. మా వాడికి అయితే ఇక్కడ చాలా కొత్తగా బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెషెస్గా ఉండేసరికి. మా ఇంటి దగ్గర అయితే ఇలా ఆడుకునేదానికి కుదరదు, ఇండివిజువల్ హౌస్ అవ్వడం వల్ల. ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. నో కొయ్యొద్దులే, అగ్గు కొయ్యొద్దు, బాబు కోసేస్తాడు మళ్ళీ. చాలు దా, కాసేపు ఆడుకొని పైకైతే కూసేసావా? ఎందుకు కూసావే? ఇక్కడ చుట్టూ చెట్లు అయితే ఇక్కడ కూడా మొత్తం చూడండి కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్ల పక్కన ఒక కాలువ కూడా ఉంది. ఇదండి చెప్పాను కదా, అపార్ట్మెంట్ చుట్టూ గ్రీనరీనే. ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా కాలువ ఉంటుందని, టెంకాయ చెట్లు, కాలువ, రోడ్డు ఉంటాయి. చాలా బాగుందండి, చూపిస్తాను ఇప్పుడు మీకు కాలువ.
అదండి కాలువ అవతల సైడ్ కూడా ఇల్లున్నాయన్నమాట. కాలువ నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి మధ్య ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను ఆ బ్రిడ్జ్. అదండి బ్రిడ్జ్ ఉంది చూడండి అక్కడ. ఆ బ్రిడ్జ్ మీద నుంచి అటు సైడ్కి వెళ్తే అటు సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయన్నమాట. మొత్తానికి ఇళ్ళ మధ్యలో చెట్లున్నాయో చెట్ల మధ్యలో ఇల్లున్నాయో అర్థం కావట్లేదు అసలు. మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి. చాలా చాలా బాగుంది అసలు అమలాపురం. ఈవినింగ్ అయితే మేము అట్లా గోదావరి గట్టు దాకా వెళ్ళాము. కొంచెం ఎర్లీగా వెళ్ళి ఉండాల్సింది. లేట్గా వెళ్ళేసరికి త్వరగా చీకటి పడిపోయింది. కానీ మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. వెళ్ళే దారి అయితే అసలు కొబ్బరి చెట్లతో ఎంత బాగుందో. ఒక ప్లేస్ చూడడానికి అవసరం లేదండి, వెళ్ళే ఆ దారిలోనే మనం ఏదో కొత్తగా చూసినట్టు అనిపించింది మాకైతే. చాలా బాగుంది అసలు. మా వాళ్ళైతే ఒక ఫోటో తీసుకున్నారు. మంచిగా అస్సలు ఉండలేదు ఫోటోకి కూడా, కష్టపడి తీసాము.